ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి, బట్ ద బెస్ట్ వే ఇస్ టు గెట్ లాస్ట్ ఇన్ ద ఫిలిమ్స్ దట్ హానర్డ్ ఉమెన్హుడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్. రియాలిటీకి దగ్గరగా ఉండి అమ్మాయిలు ప్రతిరోజు ఫేస్ చేసే డిఫికల్టీస్ గురించి చాలా రియలిస్టిక్ గా చూపించే సినిమాస్ కి రీసెంట్ ఇయర్స్ లో చాలా ఆదరణ వస్తుంది. ఒక మేల్ డామినేటెడ్ ఎన్విరాన్మెంట్ లో కూడా మెల్లగా వాళ్ళకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని అంచెలంచెలుగా ఎదిగి వచ్చి హీరోస్ లేకపోయినా సరే ఆడియన్స్ ని సినిమాలకి రాబట్టగలిగే అంత ఫ్యాన్ బేస్ ని క్యాపబిలిటీని సంపాదించుకునే యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళే మెయిన్ లీడ్ గా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. పింక్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్. ఇది ఒక లీగల్ థ్రిల్లర్ మూవీ. ముగ్గురు ఇండిపెండెంట్ ఉమెన్ మీనల్, ఆండ్రియా అండ్ ఫలక్. ఒక పొలిటీషియన్ నెఫ్యూ మీనల్ని మొలెస్ట్ చేయడానికి ట్రై చేస్తేనే తన తలపల కొట్టిందని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది ఆ బాయ్స్ పైన. వీళ్ళకి హెల్ప్ చేయడానికి దీపక్ అనే ఒక రిటైర్డ్ లాయర్ వస్తాడు. లాస్ట్కి ఏమైంది అనేది సినిమా. వై యూ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. సొసైటీలోని హార్ష్ రియాలిటీని పోర్ట్రే చేస్తూ తప్పుగా అర్థం చేసుకున్న ఫెమినిజంని ఈ సినిమా వెలుగులోకి తెచ్చింది. కథ చాలా బాగుంటుంది. యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఫినామినల్ జాబ్ చేశారు, ముఖ్యంగా తాప్సీ. క్వీన్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. 24 years రాణి అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది స్టోరీ. రాణి వాళ్ళ ఫియాన్సే పెళ్ళొద్దని ఆపేసినప్పుడు ఆల్రెడీ ప్లాన్ చేసిన హనీమూన్కి ఒక్కతే ట్రావెల్ చేస్తుందని డిసైడ్ అవుతుంది. లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలనే ఆ డిసిజన్ వల్ల లైఫ్లో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసింది, ఆ స్ట్రగుల్స్, ఎక్స్పీరియన్సెస్ నుంచి ఆమె ఏం నేర్చుకుంది అనేదే సినిమా. వై యూ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళందరికీ మూవీ నచ్చుద్ది. ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేస్తూ బతకాలనే మెసేజ్ ఇస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎవరైనా కొత్త ఆపర్చునిటీస్ని యాక్సెప్ట్ చేసి లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు దేనివల్ల మన లైఫ్ ఎట్లా మారుతుందో మనకే తెలియదు. రాణి రోల్లో కంగనా యాక్టింగ్ చాలా బాగుంటుంది. గార్గి అవైలబుల్ ఆన్ సోనీ లైవ్. ఇది కూడా ఒక లీగల్ డ్రామా. గార్గి వాళ్ళ ఫాదర్ పైన వాళ్ళ నేబర్స్ ఒక చైల్డ్ అబ్యూస్ కేసు వేస్తారు. గార్గి తన ఫాదర్ ఇన్నోసెంట్ అని బిలీవ్ చేసి ఒక జూనియర్ అడ్వకేట్ హెల్ప్ తీసుకుంటుంది వాళ్ళ ఫాదర్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి. తర్వాత ఏమైంది అనేది స్టోరీ. వై యూ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. ఈ మూవీ అందరి కోసం అయితే కాదు, కానీ చూస్తే నచ్చుతుందో లేదో తెలియదు, కానీ పక్కా అప్రిషియేట్ చేస్తారు, ఇది గ్యారంటీ. ఈ మూవీలో గార్గి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటుంది, ఒక స్ట్రగ్లింగ్ అడ్వకేట్ గురించి స్టాండ్ తీసుకుంటుంది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా సూపర్ అనిపించే విషయం ఏంది అని అంటే, ఈ మూవీలో జడ్జి ఒక ట్రాన్స్జెండర్. ఏమో మరి డైరెక్టర్ టాలెంట్కి జెండర్ అనేది లేదు అని చూపించాలనుకున్నాడేమో. సీక్రెట్ సూపర్ స్టార్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. డొమెస్టిక్ అబ్యూస్ మధ్యలో బతుకుతున్న ఒక టాలెంటెడ్ టీనేజర్ కథే ఇది. ఒకరోజు తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే యూట్యూబ్ సెన్సేషన్గా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది స్టోరీ. వై యూ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. మన లైఫ్లో ఏం చేసినా కానీ మనల్ని దూరం పెట్టకుండా మన ఫ్లాస్ని కూడా యాక్సెప్ట్ చేసే ఒకే ఒక్క పర్సన్ అమ్మ అని. నీకు ఒక డ్రీమ్ ఉంటే దానికోసం పని చేయాలి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, అప్పుడే కదా సూపర్ స్టార్ అయ్యేది. కలలు కనడం ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తుంది ఈ మూవీ. ఇంకా లిస్ట్లో చాలా ఉన్నాయి ఇట్లాంటి సినిమాలు. ఇంకో వీడియో కావాలంటే కమెంట్ చేయండి. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్. థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్.